అందరికీ నమస్కారం అండి. ఈరోజు గురువారం కదండి, నేను బాబాగారు పూజ చేస్తున్నానండి. కానీ ఈ వారం నేను బాబాగారు పారాయణం మొదలు పెట్టాలి అనుకుంటున్నానండి. అందుకని బాబాగారు పారాయణం చదువుతున్నాను. నాకు బాబాగారు అంటే చాలా ఇష్టం అండి. నేను ఏ పని చేసినా బాబాగారిని తలుచుకునే చేస్తానండి. అందుకనేసి ఈ వారం బాబాగారు పారాయణం చదువుతున్నాను. నా లైఫ్లో జరిగే ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పారాయణం కూడా నేను చదవడం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక సంకల్పం అనుకొని ఈ పారాయణం చదువుతున్నానండి. అది పూర్తయిన తర్వాత కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూజ మొదలెట్టానండి. ఫస్ట్ పటాలన్నిటికి పువ్వులు పెడుతున్నానండి. నేను ఈ బాబాగారు పారాయణం అప్పుడే 3 సార్లు చదివానండి. ఇప్పటికీ నేను చదివి ప్రతిసారి అనుకొని సంకల్పం అనుకొని చదువుకున్న ప్రతిసారి కూడా నాకు బాగా ఆ సంకల్పం పూర్తయిందండి. అందుకే నాకు బాబాగారు అంటే చాలా నమ్మకం అండి. నా ఆరోగ్యం కూడా ఈరోజు ఎలా ఉన్నదంటే, నేను కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి, కానీ ఈరోజు ఇలా యాక్టివ్గా ఉండి మీ అందరితో ఇలాగ ప్రతిదీ నేను షేర్ చేసుకోగలుగుతున్నానంటే దాని దయ అంతా బాబాగారిదండి. అందుకే నాకు ఏదైనా బాబాగారి మీద బాగా నమ్మకం అండి. బాబాగారు పారాయణం చదవడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయండి. నాలో కూడా చాలా మార్పు వచ్చిందండి. అందుకని బాబాగారు పారాయణం ఎన్నిసార్లన్నా చదవాలనిపిస్తుందండి. చదివే కొలది ప్రతిసారి మనలో కొత్త మార్పు కనిపిస్తూ ఉంటుంది. పువ్వులు పెట్టడం అయిపోయింది. ఈరోజు నేను ప్రసాదం పరమాన్నం చేశానండి. ఈ 7 రోజులు కూడా ఒక్కొక్క ప్రసాదం చేస్తూ ఉంటానండి, రోజుకు ఒక రకం. అలాగే దీపారాధన కోసం కుందుల్లో ఆయిల్ వేసి పెట్టానండి. కొంచెం నెయ్యి దీపం కూడా వెలిగించుకోవచ్చండి, మన ఇష్టం. దీపారాధన మనం పారాయణం చదివేంతవరకు వెలుగుతూ ఉండాలి. కొంచెం టైం ఉంటే దీపారాధన చేసేసుకున్న వెంటనే కనుక పనంతా అయిపోయింది అనుకుంటే పారాయణం ఇప్పుడే చదివేయచ్చండి. లేదంటే మన పనంతా అయిపోయిన తర్వాత అన్నా చదువుకోవచ్చు కూర్చొని. లేదా సాయంత్రం కూడా చేసుకోవచ్చండి, సాయంత్రం కూడా చదువుకోవచ్చు. ఈ 7 రోజులు సాయంత్రం కూడా దీపం పెట్టాలండి. దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టుకొని బాబాగారికి దండం పెట్టుకోవాలండి. నేను ఈ 7 రోజులనే కాదండి, యాక్చువల్లీ ప్రతిరోజు కూడా సాయంత్రం నేను బాబాగారికి దీపారాధన చేసుకొని హారతి పాట పాడుకుంటానండి. అన్నీ సర్దేయడం అయిపోయిందండి. ఇంకా దీపారాధన చేస్తున్నాను. దీపారాధన చేసి బాబాగారికి మనస్ఫూర్తిగా ఏ ఆలోచనలు లేకుండా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ధూపం వేసుకొని బాబాగారికి దీపాలు వెలిగించడం అన్నా ధూపం అన్నా చాలా ఇష్టం అండి. పూజ చేసుకోవడం ఇంకా అయిపోయిందండి. ఇంకా పారాయణం మొదలు పెడతానండి. ఇప్పుడు నేను దండం పెట్టుకోవడం అయిపోయిందండి. వెలిగించేసుకున్నాను, దీపారాధన చేసేసుకున్నాను. ఇది బాబాగారు బుక్ అండి, పారాయణం బుక్. దీన్ని 7 రోజులు ఇదే చదువుతానండి. రోజుకి 7 అధ్యాయాలు 5 అధ్యాయాలు అలా ఉంటాయండి. ఇన్ని అధ్యాయాలన్నీ అన్ని అధ్యాయాలు పూర్తయ్యేంత వరకు కూర్చొని చదవాలండి. ఇప్పుడు నేను ఇంకా కూర్చొని చదువుతానండి. ఇది చదివి పారాయణం చదవడం పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు నేను బాబాగారికి హారతి ఇస్తున్నానండి. హారతి काभीष्टताय महितमङ्गलम् मम काभीष्टताय महितमङ्गलम्।
మహితమంగళం. బాబా గారికి హారతి ఇవ్వడం అయిపోయిందండి. ఇదే విధంగా 7 రోజులు కూడా పారాయణం మనం చదువుతామండి. చదివి ఇదే విధంగా పూజ చేస్తాము. లాస్ట్ రోజు బాబాగారు గుడికి వెళ్తామండి.